గాడ్ ఫాదర్ సిస్టర్ కింద, మళ్ళీ సైరాళ్ళ వైఫ్ కింద, మళ్ళీ ఇక్కడ వైఫ్, అదే అర్థమయ్యడం లేదు నాకు కూడా. బట్ ఏమో మరి దీంట్లో డైరెక్ట్ వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, మీకు నాకు తెలిసి లవ్ అనేది ఏమి ఉండదు. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న తగాదం జరిగి అలగడం వల్ల ఈ మిసాల పిల్ల సాంగ్ రావడం అనేది జరిగినట్టు కనబడుతుంది. అలాగే మా బుల్రాజ్ గారికి కూడా క్యారెక్టర్ ఉందనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ సాంగ్కి ఈ సాంగ్కి మనం కంపారిజన్ చేయొద్దండి. ఆ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పిన ఇది బాగుందని చెప్తున్నాను. చాలా బాగుంటుంది బాగుంది అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది కదా, అలానే. అంటే యాక్చువల్గా అనిల్ రావుపూడి తీసిన లాస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న మా మూవీ 300 crores క్రాస్ చేసింది కదా. సో మరి ఈ సంక్రాంతికి వస్తున్న చిరంజీవి మూవీ ఎంత క్రాస్ చేస్తుంది? నేను ఒక సినిమాని ముందే కలెక్షన్లు అయితే చెప్పలేను, కానీ ఆ సినిమాకి ఆ స్టోరీకి తగ్గ ట్రేడ్ మార్క్ని అయితే తీసుకొచ్చి పెడుతుందని అయితే చెప్తాను ఖచ్చితంగా. ఎంత అంత అని కలెక్షన్ల గురించి నేను చెప్పను, ఎందుకంటే నేను మేడం ఎంత అని చెప్పేసి నేను చెప్పను. బట్ కలెక్షన్లు అయితే ఓకే, బెటర్ దెన్ మంచిగానే వస్తాయి. ఆయనకి ఎట్లా అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కలెక్షను అలా 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 పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మేబీ పెరిగే అవకాశమే ఉంటుంది. యాక్చువల్గా ఆయనకి 70 ఉన్నట్టు కనబడడం లేదండి ఏజ్, మా ఫ్రెండ్ లెక్కనే ఉన్నాడు. యాక్చువల్గా ఏజ్ తగ్గడం ఏం లేదు, ఆయన ఉండేది అట్లా, ఆయన ఫిట్నెస్ అట్లాంటిది ఎవరేం చేయలేరు దాన్ని. కాకపోతే ఆయన లుక్స్ అయితే బాగుంటాయండి, లుక్స్ కానీ ఆయన వేసే స్టెప్స్ కానీ. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా నేను, చిన్నప్పటి నుంచే మా నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. అంత మంచి సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా మంచి సినిమాలు అందిస్తారు. అందియడం కాదు, ఇండస్ట్రీకి చాలా పెద్ద ఆయన, ఇప్పుడు ఇండస్ట్రీకి గాడ్లా ఉంటాడు. నేను అదే చెప్తున్నాను కదండి, సినిమా కలెక్షన్స్ నేను ఒక్క సాంగ్ విని నేను చెప్పలేను. సినిమా చూసిన తర్వాత ఆ సినిమా తనకంటూ ఆ సినిమా స్టోరీకి తగ్గ ట్రేడ్ మార్క్ని తెచ్చి పెడుతుంది, కానీ సినిమా స్టోరీని మనం తెలుసుకొని లేకుంటే సినిమా సాంగ్ని విని మనం కలెక్షన్ చెప్పాల్సినంత నమ్మకం లేదని నేను చెప్పడం లేదండి. యాక్చువల్గా నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్గా చెప్తాను, ఒక మూవీ లవర్గా చెప్తాను. అనిల్ రావిపూడి గారు తీసిన మూవీలు చాలా బాగుంటాయి. ఒక 2-3 సినిమాల్లో కొన్ని చోట్ల క్రింజ్ వచ్చినా కానీ కొన్ని చోట్ల బాగుంటాయి. ఇది అలా రాకూడదు నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా వచ్చిన భగవంత్ కేసరి కానీ, ఆ తర్వాత ఆయనది సంక్రాంతికి వస్తున్నాం కానీ, లేకుంటే F2, F3 చాలా మంచి మంచి సినిమాలు. సుప్రీంతో స్టార్ట్ అయ్యారు, సుప్రీమా పటాస్తో స్టార్ట్ అయ్యారు, చాలా మంచి సినిమాలు తీశారు. కాబట్టి ఇది కూడా మంచి సినిమాని తీశారని చెప్పేసి నా కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయిలు ఎటకారం ఆడుతున్నట్టుగా చాలా ఆనందంగా ఉంది ఆ సాంగ్ చూస్తుంటే నేను పూర్వం 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలా అనిపించింది. సార్ ఇప్పుడు జస్ట్ లిరికల్ సాంగ్ చూసిన తర్వాతనే కొంతమంది ఒపీనియన్ గా చెప్పేస్తున్నారు ఓపెన్ గా. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గారి కెరీర్ లో ఒక్క డౌన్ ఫాల్ లేదు, ఈ సినిమా వల్ల తప్పదేమో అని కూడా కొంతమంది అంటున్నారు. జస్ట్ ఏడ్చేవాడు ఏడని, నవ్వేవాడు నవ్వని సాంగ్ ఒకటి ఉంది. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, వాడు బతుకంటే జీవితంలో ఎప్పుడు మారడు, వాడికి భవిష్యత్తు ఉండదు. ఎప్పుడు ఏడ్చేవాడికి భవిష్యత్తు ఉండదు. అది మన సనాతన ధర్మంలో కూడా ఉంది. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, నవ్వేవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇది కళారంగం. ఒక సినిమాలో చేస్తున్నటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ అలరించడం కోసం సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, అలాగే కామెడీ కానీ పండించుతూ ఒక బ్రహ్మాండమైన సినిమాను చేస్తూ విజయ పరంపరలో ఉన్నటువంటి మన అనిల్ రావిపూడి గారిని కూడా తక్కువ చేసి మాట్లాడడం అంటే వీళ్ళ మనస్తత్వం ఎంత నీచమైందో ఒకసారి అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారితో దుమ్ములేపిండు, ఈసారి ఎట్లా ఉండబోతుంది? బంపర్ ఎగుతుంది ఈసారి, పంపర్ ఎగుతుంది అనమాట. చూసే వాళ్ళకి బంపర్ ఎగుతుంది, ఎవరికి ఆపోజిట్ మాట్లాడే వాళ్ళకి మనకి ఆనందం మిగులుతుంది. అంతే తప్ప చెవుడు ఎప్పుడు ఎడుతూనే ఉంటాడు, అది పట్టించుకోవద్దు. మెలోడీ చూపించారు, అదే విషయంలో డైరెక్టర్ గారు ఈ సింగర్ తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు చిరంజీవి గారి కోసం చాలా బ్లాక్ బస్టర్ పాటలు పాడిన ఆ ఫీల్ వచ్చిందంటారు. బ్రహ్మాండంగా వచ్చింది ఫీల్ రావడం ఏంటి? అసలు చిరంజీవి గారిని చూస్తే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎవడు వేరిపోతాడు ఆ స్టైల్కి. ఏదో వీళ్ళు 6 ప్యాక్ పెంచేసి ఊరికే వీరంగా సృష్టించడం కాదు, ఆ రొమాంటిక్ లవ్ స్టైల్ మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఆ స్టైల్ చూస్తే మేము కూడా కుర్రోళ్ళమే కదా అని చెప్పేసి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాంటి సాంగ్కి కూడా కొంతమంది విమర్శ చేస్తున్నారంటే వాళ్ళ నీచమైన మెంటాలిటీ. ఆ వ్యక్తులు అలా ఏడుస్తూనే ఉంటారు, జీవితం కూడా అలాగే సమసిపోతుంది వాళ్ళది. కానీ చిరంజీవి గారు 100వ సంవత్సరంలో కూడా ఇలాగే ఉంటాడు, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేస్తాడు.
ఇలాగే యువతను కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటాడు. సూపర్ బంపర్ హిట్లు సాధిస్తూనే ఉంటాడు. బ్రహ్మాండంగా ఉంది. నయనతార కొంచెం పెద్దగా ఉంది, చిరంజీవి గారు చిన్నగా ఉన్నారు. సంక్రాంతికి పంప రేగుతుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు కలెక్షన్ గురించే మాట్లాడుకోవాలి. మరి కలెక్షన్లు ఎందుకండి, ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండమైన. చిరంజీవి గారు సినిమాకి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వస్తుంటాయి. ఆయన సినిమా ద్వారాగా ఎంతో మంది నిర్మాతలు బాగుపడ్డారు, అందుకంటే ఎక్కువే బాగుపడతారు. సాంగ్ ఎలా అనిపించింది మీకు? మీసాల పిల్ల సాంగ్ బాగుంది బ్రో, ఇప్పుడే చూశాను. హైలైట్ అసలు. అంటే ఈ ఏజ్లో కూడా ఆ గ్రేస్ ఏంటి, అసలు ఆ స్టైల్ ఏంది. కాకపోతే అది ఒక్కటి కొంచెం ఆ లొకేషన్ చూసుకోవాల్సింది. లొకేషన్స్ ఒక్కటి బాగాలేవు, మిగతాదంతా ఓకే. కాంబినేషన్ ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? నయనతార చిరంజీవి గారు అంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్లో చెల్లెలుగా చేసింది, కానీ ఈ సినిమాలో చెల్లెలకి లవర్గా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా హైలైట్ వస్తుంది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉండకపోవచ్చు అనిల్ రావు గారి మూవీలో. సో చిన్న డైరెక్టర్ని పెట్టినా ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు. కొత్త వాళ్ళని, అంటే సింగర్స్ని ఇంతకుముందు పాతకాలంలో చేసిన వాళ్ళు మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ సేపు ఆడిస్తారు. కొత్తగా ఉంటాయి మ్యూజిక్స్. ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ ఆడ ఏమి విన్నట్టు ఉండదు. సాంగ్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ కొత్తగా అలా ఉన్నట్టు ఉంటుంది అంతే. కానీ ఇది సపరేట్ సాంగ్లా ఉంటాయి. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి బ్రో కొత్త సాంగ్స్? ఒకేలాగే ఉన్నట్టే ఉంటాయి కానీ కొత్తగా ఉంటాయి. అంటే సింగర్స్ అనేది మామూలు విషయం కాదు, ఏదైనా చేయొచ్చు. కానీ సింగర్స్ విషయంలో మాత్రం కష్టం. అంటే ఎన్ని సాంగ్స్ పాడుంటారు, ఎన్ని రకాలుగా. ఏదో మనం ఎంజాయ్ చేయడం కోసమే కానీ అదేమైనా హైలైట్ అవ్వడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కాదు సాంగ్స్ పడేది. ఆ 5 నిమిషాలు ఎంజాయ్ కోసం ఎలాగైనా పాడిని, ఎలాగైనా చేయని. ఓవరాల్ సాంగ్ హైలైట్. ఇంకా అంటే ఫుల్ సాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వదులుతారు కదా, అప్పుడు ఆయన డ్యాన్స్ చూసి అప్పుడు అందరూ నోరు తెలుసుకొని వస్తారు. ఆయన పేరు పలకాలంటే అనిల్ గారు అలాంటి సరిపోయింది. అనిల్ గారి కాంబినేషన్ లో ఏదున్నా సరే కామెడీ జానరా ఉంటాయి. అవును. ఏ మూవీ అయినా ఇది ఎలా ఉండబోతుంది? ఇది కూడా చిరంజీవి గారితో ఏదో మ్యాజిక్ చేస్తారు. అంటే ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళలో అతనికి మంచి కామెడీ మూవీ పడలేదు, ఖైదీ 150 నుంచి. సో ఈ మూవీతో కొంచెం చిరంజీవి గారిని హైలైట్ చేయొచ్చు అనిల్ రావుపూర్ గారు. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఎన్ని సినిమాలు వచ్చినా ఆయన సినిమా కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అనిల్ గారి మూవీ అంటే కామెడీ పరంగా అందరు ఇష్టపడతారు కాబట్టి ఆ సినిమాకే ఓట్లు వేస్తారు. ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది కదన్న, చాలా బాగుందమ్మా. ఇప్పటి నుంచి మీసాల పిల్ల ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మనకి పుష్ప సాంగ్స్ ఎలాగైతే ట్రెండ్ అయినాయో, ఇప్పుడు మీసాల పిల్ల ఒక అమ్మాయిని పిలవాలన్నా, ఒక పాపను పిలవాలన్నా, మన కూతుర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అన్నంత క్యూట్గా ఉందన్నమాట. చాలా బాగా రాశారు ఎవరో కానీ. చిరంజీవి గారు కూడా అసలు ఆ వింటేజ్ చిరంజీవి గారిని చూపించారమ్మా. ఆ వైట్ టీషర్ట్లో ఒక 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు. ఆయన ఒక లవర్ బాయ్ అయిపోయారు. అప్పట్లో మనం అన్నయ్య సినిమాలో ఆయన కామెడీని బాగా ఎంజాయ్ చేసాం. ఆ కామెడీని మళ్ళీ అనిల్ రావుపూర్ గారు తీసుకొచ్చారని చెప్పాలి. ఈసారి మళ్ళీ ఒక వెంకటేష్ గారు ఏ రేంజ్ హిట్ అయితే కొట్టారో సంక్రాంతికి వస్తున్నాము, దానికన్నా మంచి హిట్ ఈ సంక్రాంతికి పడాలని కోరుకుంటున్నామమ్మ. సాంగ్ అయితే లిటరలీ చాలా బాగుంది. అసలు సాంగ్ మొత్తం మన చిరంజీవి గారే లవర్ బాయ్ అయిపోయాడు. ఒక 25 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారన్న. అసలు ఆ ఏజ్లో 72 సంవత్సరాల ఏజ్లో ఏంటి ఎలా మెయింటైన్ చేస్తారు? అంత గ్లామరు, అంత ఫిట్నెస్, ఆ డ్యాన్స్ కూడా ఒక స్టెప్ ఉంటుంది మధ్యలో, ఒక గోడకాడికి వెళ్ళి వేస్తాడు. ఎంత నీట్గా ఉంది తెలుసా, గ్రేస్. అందుకే ఆయన నెంబర్ 1 అంటారు. మైకేల్ జాక్సన్తో పోలుస్తారు చిరంజీవి గారి డ్యాన్స్ని. ఇప్పుడైతే వీళ్ళంతా అల్లు అర్జున్ వీళ్ళు అంటున్నారు కానీ ఆయన వేసిన దాంట్లో కనీసం సగం స్టెప్పులు వేశారమ్మా వీళ్ళు. ఇప్పుడు అంటారు కానీ 150 సినిమాలు చేస్తారు, ఇప్పుడు 20 సినిమాలు చేయడానికి బాధలు పడుతున్నారు. చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే చేతులు దండం పెట్టే మాట్లాడాలమ్మా. అంత ఆ సాంగ్లో ఏం తక్కువైందని ట్రోల్ చేస్తారు చెప్పండి? మొన్న వచ్చే నితిన్ సాంగ్స్ కన్నా అంత దానికన్నా పర్లేదు కదా. చిన్న చిన్న సాంగ్స్, గొబ్బు సాంగ్స్ ఎన్నో వస్తున్నాయి. ఆ సాంగ్లో ఒక మంచిగా ఉంది కదా, ఇంట్లో పాడుకునేలాగా, పాపను ఎంజాయ్ చేసేలాగా, ఒక కూతురుతో మాట్లాడేలాగా. మీసాల పిల్ల ఎంత బాగుంది. నా పాపను కూడా నేను అలాగే పిలిచా. ఆ పాట వచ్చినప్పటి నుంచి మీసాల పిల్ల ఇట్రా, మా కుక్కను కూడా అలాగే పిలిచాను. సో అంత సాంగ్ బాగుంది. ఈసారి మన చిరంజీవి గారు హిట్ కొడతారు. ఏదైతే ట్రోల్స్ వచ్చినాయో, విశ్వంబర టీజర్ బాగాలేదు, గ్లిమ్సీ బాగాలేదు అన్నారు కదా, ఇప్పుడు ఈసారి మన శంకర వరప్రసాద్ గారి పండగకి వస్తున్నారు. కంపల్సరీ పండగ తెస్తున్నారు. ఆల్రెడీ మా మెగా ఫ్యాన్స్కి పండగ స్టార్ట్ అయింది. ఓజీతో ఇచ్చేశారు. 100 కోట్లు లేదన్నారు, 300 కోట్లు పెట్టారు. అందరికీ అట్లా మూసారనమాట నోర్లు, ఇంకెవరు మాట్లాడరు. చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆల్రెడీ వాల్తేరు వేరైతే అప్పుడు బాలయ్య వచ్చారు. సంక్రాంతి అంటేనే తెలుసు కదా మనకి, బాలయ్య చిరంజీవి. ఈసారి బాలయ్య కొంచెం డిసెంబర్లో, ఆయన తెలిసే డిసెంబర్ అంటే బాలయ్య, బాలయ్య అంటే డిసెంబరు. సో ఈసారి సంక్రాంతి చిరంజీవి గారు, డిసెంబర్లో బాలయ్య.
సో ఈసారి బాగానే ఉంటుంది. సంక్రాంతి మనకు ముందే వచ్చేసింది బాలయ్య రూపంలో. చిరంజీవి గారి సాంగ్ మాత్రం ఇంకా ఉన్నాయి. అనిల్ రావుపూడి గారు ఫ్లాపుల్లో ఉన్న వెంకటేష్ గారికి 300 కోట్ల సినిమా ఇచ్చారు. బాలయ్య ఆయన అసలు కామెడీ ఎప్పుడూ చేయలే. ఎంత ఫ్యాక్షనిజము అలా ఉన్న ఆయన్ని ఎంత కామెడీగా కాజల్ పక్కన నిలబెట్టి ఆ కామెడీ ఎంత బాగా తీసుకున్నాడు. సో చిరంజీవి గారు వింటేజ్ చిరంజీవి గారు చూపిస్తే ఇప్పుడున్న హీరోలు ఎవడూ పనికిరాడు. చిరంజీవి చేసిన యాక్టింగ్, చిరంజీవి చేసే కామెడీ టైమింగు ఎవడి వల్ల కాదు. ఇప్పుడున్న సునీల్ బ్రహ్మానంద్ కూడా కాళ్ళు మొక్కుతారు, ఎందుకంటే ఆయన అలాంటి యాక్టర్. ఆయన గురించి తెలియాలంటే ఒక 30 సంవత్సరాలు వెనకాల ఉన్న వాళ్ళే మాట్లాడగలుగుతారమ్మా. ఇప్పుడు వేసుకున్న షెడ్డి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి మాట్లాడాలంటే ఎవరు లేరమ్మా. ఏడమ్మా ఎప్పుడో పుట్టినప్పుడు ఆయన సుప్రీం హీరో, గడ్డాలు వచ్చేసాయి. అప్పుడు చిన్నప్పుడే మెగాస్టార్. ఇప్పుడు ఒక పక్కేమో పద్మభూషణ్ అంటున్నారు, పద్మవిభూషణ్ అంటున్నారు, గిన్నీస్ బుక్ రికార్డు అంటున్నారు. ఇంకేమైనా ఉన్నాయేమో ఆయన సాధించిన రికార్డులు? చేతులు అయితే దండం పెట్టి మాట్లాడాలి. ఆయన గేట్ కాడ ఉన్న గేట్ తీసే అర్హత లేని వాళ్ళందరూ ట్రోల్ చేస్తుంటారు ఆయన గురించి. ఉదయ్ కిరణ్, బొక్క, బోషాను అని చెప్పేసి. ఈరోజు మళ్ళీ ఆ పాట మీద కూడా 1,00,000 లైకులు బల్లే అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఆయన రికార్డులు కొట్టేసి వీళ్ళు షెడ్డీలు వేసుకొని పోతా ఉంటారు. బంగారం ఆడుకునే వాళ్ళు వీళ్ళు. సరేనా? పాత లెజెండరీ యాక్టర్లకి కలెక్షన్స్ లేకపోవచ్చు, బట్ వాళ్ళకి హిట్ అయింది అనుకో. ఒక రజనీకాంత్ మొన్న 800 కోట్లు కొట్టాడు ఫ్లాపుల్లో ఉన్న. కమల్ హాసన్కి విక్రమ్ ఎలా పడింది? చిరంజీవి గారి దగ్గర నుంచి నేను ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు జనాలు రావట్లేదు థియేటర్ వరకు రావాలంటే ఒక అఖండ లాంటి సినిమాలు, ఒక RRR, ఒక KGF హై ఎలివేషన్స్ ఉండాలి. అప్పుడే థియేటర్ వరకు వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంకా కూడా చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటే ఒక బాలయ్యని చూసినట్టు చూడాలనుకుంటున్నాం. ఆ నరుకుడు అంటే బెదిరిపోవుడు ఆ రేంజ్ ఉన్న యాక్టర్లు కొంచెం దిగజారి కామెడీ చేస్తూ ఉంటే ఎక్కడో ఫ్యాన్స్గా అట్ అవుతున్నాం అమ్మా. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్ వచ్చి చూడయ్యా మీ ఆయన ఎంత పేరున్నా కూడా ఇంకా కామెడీ అంటాడు, ఇంకా డాన్సులు అంటాడు, మంచి క్యారెక్టర్లు చేయొచ్చు కదా. ఒక కమల్ హాసన్ విక్రమ్ ఎలా పడిందో చిరంజీవి గారికి ఆ దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ సినిమా మీద ఫుల్ హోప్స్తో ఉన్నాము. స్టాలిన్ అవన్నీ వేస్ట్ అన్న, ఇది ఫ్యాన్ సినిమాలు. కానీ విక్రమ్ కరెక్ట్ సినిమా అంటే విక్రమ్. అలాంటి సినిమాలు పడాలి, మంచి హిట్ కొట్టాలి. ఒక మోహన్ లాల్ వీళ్ళంతా ఎంత మంచిగా చేస్తున్నారు. దృశ్యం 2 అలాంటి కాన్సెప్ట్లు తీసుకొని రండి. ఇంకా కూడా డ్యాన్సు, ఫైట్ 72 సంవత్సరాలు ఏం డ్యాన్స్ చేస్తారు చెప్పండి? డ్యాన్స్ చేసినా కూడా కాళ్ళు చేతులు ఎరగాలి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ లాగాను అలా వేస్తేనే చూస్తారు. ఆ పాటకు లేసి వెళ్ళిపోకూడదు కదమ్మా. ఒక ఫ్యాన్ అయ్యుండి కూడా మేము చెప్తున్నాము, ఇంకా మీద చిరంజీవి గారిని ఒక వైలెంట్ లుక్లో చూడాలి, మంచి స్టోరీస్తో రావాలా. అనిల్ గారి లైఫ్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు. ఈ సినిమాతో రావచ్చు, ఎందుకంటే చిరంజీవి గారిని కామెడీ జానర్లో చూపిస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, మనశంకర్ వరప్రసాద్ ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదమ్మా. ఎందుకంటే ప్రమోషన్స్ విషయంలో అనిల్ రావుపూడికి మించిన వాడు లేడు. సాంగుకే 5-10 వదులుతాడు ప్రమోషన్స్. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి టైం, అది ఆల్రెడీ చూశారుగా. అసలు సంక్రాంతికి వచ్చిన సినిమాలో అంత పెద్ద కంటెంట్ ఏం లేదు, బట్ అది రిలీజ్ అయిన టైం బాగుంది కాబట్టి అన్ని కోట్ల కలెక్షన్ వచ్చింది. దిల్ రాజు గారు గేమ్ చేంజర్ నమ్ముకున్నారు, ఇది కాపాడింది. సో అట్లా ఈసారి సంక్రాంతికి సినిమా యావరేజ్ రాకున్నా సరే, అదేం పెద్ద 300 కోట్లు 700 కోట్లు పుష్ప బడ్జెట్లు కాదు కదా. మా అంటే 70 కోట్లు 80 కోట్లు తీస్తారు. ఆ 3 రోజుల కలెక్షన్స్ వచ్చేస్తాయి. పెద్ద హీరోలకి ఆ బాధ లేదమ్మా, పాన్ ఇండియా హీరోలకి ఆ బాధలు. సరేనా? చిరంజీవి గారు లాంటి ఇప్పుడున్న 50 కోట్లు తీసుకుంటే 3 రోజులు హ్యాపీగా వచ్చేస్తాము. అది ఈ సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. విజయ్ గారు వస్తున్నారు, ఓ పక్క మన ఆయన జాతిరత్నాలు హీరో వస్తున్నాడు, ఓ పక్క ప్రభాస్ అన్న వస్తున్నాడు. ప్రభాస్ అన్న వస్తుంటే నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన కూడా కామెడీతోనే వస్తున్నాడు, ఇది కామెడీతోనే వస్తున్నాయి. జాతిరత్నాల హీరో కూడా కామెడీతో వస్తున్నాడు. ఒక పక్క విజయ్ కొంచెం రాజకీయాలు అలా వస్తున్నాడు. ఎక్కడ ప్రభాస్ అన్న కొంచెం సినిమా బాగున్నా కూడా ఇది కనపడకు ఏమవుతుందో చిరంజీవి గారి సినిమా అని కొంచెం భయం. బట్ ఏం లేదు, ఆయన ఆడియన్స్ ఆయన ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ఒక్కసారి లేసి కదిలి వచ్చినారంటే, ఒక వాల్తేరు వేరే చూసాం కదా, ఫ్లాప్ ఉన్న వాళ్ళకి ఆయన సినిమా చిరంజీవి సినిమా హిట్ అయితే ఆ కలెక్షన్స్ పట్టుకోలేమన్నా. మన వెంకటేష్ సునామీ చూసాము, చిరంజీవి గారి సినిమా చూడబోతాం మనం. వీళ్ళు పాన్ ఇండియా సినిమా 1000 కోట్లు పెట్టలేమో, రీజనల్ సినిమాతోనే 1000 కోట్లు లేపే దమ్ము ఉంది ఆయనకి. చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కూడా అంతే.